నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనంగా మారింది. మొదట ఇండస్ట్రీ ఇష్యూ అని అంతా భావించారు. బాధితురాలు ఫిర్యాదుతో ఈ వ్యవహారం మీడియాకు ఎక్కింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిల్మ్ ఛాంబర్ మా అసోసియేషన్ స్పందించి బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేనలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ కేసు కారణంగా ఆయనను బాధ్యతల నుంచి పార్టీ తీసేసింది. అనంతరం ఈ వ్యవహారానికి రాజకీయంగా రంగు పులుముకుంది. బాధితురాలని మతం మార్చి పెళ్లి చేసుకోవాలని బెదిరించారని పోలీసులు తీసుకున్న స్టేట్మెంట్లలో ఉండటంతో బీజేపీ నాయకులు దీన్ని అవకాశంగా తీసుకున్నారు. రాజా సింగ్ తో పాటు పలువురు మహిళా అధికారులు ఇది లవ్ జిహాద్ అంటూ జానీ మాస్టర్ లాంటి వాళ్లను వదలకూడదని తగిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కు అండగా ఇప్పటి వరకు ఆయన భార్య తప్ప ఎవరూ మద్దతుగా మాట్లాడింది లేదు. ఇందుకు కారణంగా బాధితురాలికి పెద్ద డైరెక్టర్, స్టార్ హీరో అండగా ఉండటమే అని తెలుస్తోంది. మరోవైపు చూసుకుంటే జానీ మాస్టర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అతని అరెస్టు చేయాలని చూశారు, కానీ పరారీలో ఉన్నారు. అయితే కొంతమంది నెల్లూరులో ఉన్నారు, మరికొంతమంది లడక్ లో దాక్కున్నారని అన్నారు. దీంతో సైబరాబాద్ పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి 2 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం రోజు జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్టు చేసిన హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇప్పటికైనా జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహిళా కమిషన్ ను ఆశ్రయించిన బాధితురాలు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక 3 గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది. జానీ మాస్టర్ బాధితురాలికి పోలీసులు భద్రత పెంచారు. 3 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ఆమెపై ఏమైనా చర్యలకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. పోక్సో కేసుకు 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ కోసం అప్లై చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా జానీ ఎక్కడున్నారో తెలిపింది అతని భార్య అని చెప్తున్నారు. కానీ వినూత్నంగా ఆమె జానీ అరెస్ట్ వార్తలను తెలుసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడికి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా తనకు ఒక ఫేక్ కాల్ వచ్చిందని, దాని గురించి తెలుసుకునేందుకే వచ్చినట్లు ఆయేషా సుమలత చెప్పారు. మరోవైపు జానీ అరెస్ట్ తర్వాత నటుడు, జనసేన నాయకుడు కొనితెల నాగబాబు చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి ఏమీ మాట్లాడకపోయినా ఆ ట్వీట్ చూస్తే జానీ మాస్టర్ కోసమే ఇండైరెక్ట్ గా వేసినట్లు ఉంది. నాగబాబు తన ట్వీట్ లో న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అని తెలిపారు. అయితే ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్లు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ అని తెలిపారు. దీంతో నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో కూడా జానీ మాస్టర్ కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ ని జనసేన పార్టీకి దూరంగా ఉండమని పార్టీ కూడా ఆదేశించింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. జానీ మాస్టర్ కు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది.